మీరు మంచి ప్రోడక్టు లేదా సర్వీస్ ఇవ్వడమే కాదు, కస్టమర్ చేత డబ్బులు ఖర్చు చేయించాలంటే మీకు కొన్ని తెలివైన పాయింట్లు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు దొరుకుతున్న నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ సులభంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ మనసు మార్చాలంటే ఎలా, ఇది తెలుసుకోండి ఈ వీడియోలో. కస్టమర్ కన్విన్స్ కావడం కష్టమా? ఈ 5 మైండ్ ట్రిక్స్ ట్రై చేయండి. నెంబర్ 1, వాల్యూ బేస్డ్ సెల్లింగ్. కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే మీ ప్రైస్ ఎందుకు ఎక్కువగా ఉంది? మీరిచ్చే వాటిని చూసి వాళ్ళు ప్రైస్ కాకుండా వాల్యూ చూడాలి. మరి దీనికి సొల్యూషన్ మనమేమి ఇవ్వాలంటే మీ ప్రోడక్ట్ ఎంత వాల్యూని ఇస్తుంది అన్న దానిపై దృష్టి పెట్టండి, ప్రైస్ కాదు. వాల్యూ బేస్డ్ సెల్లింగ్ అనేది కస్టమర్ మైండ్లో మీ ప్రోడక్ట్ ఎందుకు విలువైందో ఎమోషనల్గా కానీ లాజికల్గా కానీ వివరించడమే. ఫర్ ఎగ్జాంపుల్, అమూల్ బటర్ తక్కువ ధర కాదు, కానీ తాజాగా తయారు చేసిన భారతీయ స్వాదిష్ట బటర్ అనే వాల్యూను చూపి అమ్ముతుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్ బేస్డ్ సెల్లింగ్. కస్టమర్ డౌట్, ఇది నా కోసమా, నాకు ఉపయోగపడుతుందా? ఒక్కసారి క్లారిటీ వచ్చిందంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. సో మనం దీనికి ఏం చేయొచ్చు అంటే సెల్ చేయకండి, ఇన్స్టెడ్గా ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేషన్ బేస్డ్ సెల్లింగ్ అంటే కస్టమర్ని మీ స్కిల్తో ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, జిరోదా అనేది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఉపయోగించే యాప్. వాళ్ళు మొదట 5 నిమిషాలు ఖాతా తెరుచుకోండి అని కాదు, బదులుగా స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుగులోనూ జిరోదా వర్సిటీ అనే ఫ్రీ కోర్సులతో విద్యను అందిస్తారు. అలా నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఖాతా తెరిచేందుకు ముందుకొస్తారు. ముందుగా అమ్మకానికి ప్రయత్నించకుండా నేర్పించడమే వాళ్ళ వ్యూహం. నెంబర్ 3, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఒకవేళ మీ సేవ అందుబాటులో లేకపోతే కస్టమర్ ఎవరిని ఎంచుకుంటాడు? దీనికి సొల్యూషన్ మీ యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఎక్కడ ఉంది అది చూపించండి. NBS అంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎవరైనా మీరు వాళ్ళకన్నా ఏం బెటర్ ఇస్తున్నారు అన్న దానిపై దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీ, జొమాటో 2 ఒకే రేంజ్లో ఉంటే కస్టమర్ క్యాష్ బ్యాక్ లేదా డెలివరీ స్పీడ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 4, ఎక్స్క్లూజివిటీ. అందరికీ దొరికే వస్తువులకి విలువ ఉండదు కదా. సో అందరికీ కాదు, కొద్ది మందికే అని చెప్పారంటే వాళ్ళు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్స్క్లూజివిటీ అంటే భయపడే ఫీలింగ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ట్రిగర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, OnePlus ఇన్నోవేషన్ ఓన్లీ సేల్స్తో స్టార్టింగ్లో రేర్గా మారిపోయింది. నెక్స్ట్ నెంబర్ 5, 3 యూనివర్సల్ కరెన్సీస్. వాళ్ళకి డబ్బు ఇవ్వడం కష్టం అనుకుంటారు, కానీ వాళ్ళు ఇంకొక ధరలో చెల్లించాలనుకుంటారు. సో ప్రతి డీల్లో 3 కరెన్సీలు గుర్తుపెట్టుకోండి: మనీ, టైం, ట్రస్ట్. కస్టమర్స్ విల్ ట్రేడ్ ఆఫ్ 1 these 3s: టైం, వెయిట్; మనీ, పే; ట్రస్ట్, రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ప్రైమ్ టైం సేవ్ అవుతుంది, అందుకే వాళ్ళు ట్రస్ట్ని మించి మనీ చెల్లించడానికి రెడీ అవుతారు. ఇవాళ మనం చర్చించిన 5 సేల్స్ టాపిక్స్ గురించి: వాల్యూ బేస్డ్ సెల్లింగు, ఎడ్యుకేషన్ బేస్డ్ సెల్లింగు, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, ఎక్స్క్లూజివిటీ, 3 యూనివర్సల్ కరెన్సీస్. ఇవి ఒక్కొక్కటి స్మార్ట్ బిజినెస్ మెథడ్కి సంబంధించిన అంశాలు. ఇవి కేవలం మార్కెటింగ్ టిప్స్ కావు, ఇవి కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకొని మీ ప్రోడక్టు లేదా సర్వీస్ని మార్కెట్లో నిలబెట్టే అసలైన మూలాలున్నవి. సో మీరు వీటిని ఇలా ఉపయోగించవచ్చు. కస్టమర్ అబ్జెక్షన్ ఇచ్చినప్పుడు వాల్యూ బేస్డ్ అప్రోచ్ చేయాలి. అవేర్నెస్ లేకపోతే ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైతే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కంపేర్ చేయాలి. డీల్ స్ట్రక్చర్ చేయాలంటే మనీ, టైం, ట్రస్ట్లో ఏది కస్టమర్ నుంచి తీసుకోవాలో గుర్తించండి. థింక్ లైక్ ఏ ఎంటర్ప్రీనర్. MBA అంటే డిగ్రీ కాదు, డిసిజన్ మేకింగ్ మైండ్ సెట్. సో ఇంకా ఇలాంటి డీప్ లెర్నింగ్ వీడియోస్ కోసం మన చదువుకుందాం రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమంతా కలిసి చదువుకుందాం, కలిసి ఎదుగుదాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.